అండి ఇక్కడ ఫార్మేషన్ డేకి వచ్చారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్? గుంటూరు నుంచి వచ్చామమ్మా. అంటే జనసేన పార్టీ అనేది ఏదో పదవుల కోసం ఏర్పడిన పార్టీ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ని కాపాడటం కోసం, దేశానికి మద్దతుగా ఉండటం కోసం అనేది వచ్చినటువంటి పార్టీ. దాంట్లో భాగంగానే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు 4 సీట్లు ముఖ్యం కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రంలో ఒక క్రిమినల్ పరిపాలన జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి అనే క్రిమినల్, ఆ పరిపాలన అంతం చేయాలనేటువంటిది ఆయన ఒక దీక్ష, ఆయన ఒక ఆశయంగా పెట్టుకున్నాడు. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేయటము, మరి 164 సీట్లు రావడంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర మరి ప్రధానమైన చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ చేంజర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే. అంతేకాకుండా ఇవాళ ఈ ఉత్సవం అనేది రాష్ట్రంలో కాదు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ రావటము, మరి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి ఎవరైతే ఆపద్ బాంధవుడిగా వచ్చాడో, ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా, బీజేపీ ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఉన్నా, ఈరోజు ఆ పొత్తును ఏర్పాటు చేయడంలో మరి ముఖ్యమైనటువంటి కీలకమైన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు అన్నమాట. అందువల్ల త్యాగాలకి మరి మారుపేరుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పవచ్చు. మరి గత పరిపాలనతో చూసుకుంటే ఇవాళ మహిళల రక్షణ విషయంలో కానివ్వండి, మరి రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానివ్వండి, కూటమి ప్రభుత్వం చాలా ఎంతో ముందుగా వెళ్తుందని చెప్పచ్చు. పోలవరం తీసుకోండి, అమరావతి రాజధాని ఇష్యూ తీసుకోండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ తీసుకోండి, ఏ ఇష్యూలో తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మరి నరేంద్ర మోడీ గారు కూడా మరి ఆంధ్రప్రదేశ్కి ఫండ్స్ ఇవ్వటం మనం చూస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా నా కేసులు ఏంటి, నా బెయిల్ ఏంటి, నన్ను జైల్లో వేయొద్దు అని చెప్పేసి ప్రాధాయపడతాం, ఇవన్నీ కూడా మనం చూసామన్నమాట. అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఢిల్లీ వెళ్ళి మా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఫండ్స్ ఏంటి, అవి యుద్ధ ప్రాతిపదికన చేయాలి, మేము రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి, మరి రోడ్స్ కూడా మరి కొన్ని దగ్గర 1000 కోట్లు ఖర్చు పెడతాం మనం చూసాం అన్నమాట. మరి మహిళా రక్షణ విషయంలో చూసుకుంటే గతంలో ఐపీఎస్ అధికారులే కిడ్నాపర్స్గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మహిళల్ని కిడ్నాప్ చేసే ముఠా నాయకుడిగా ఉంటే దాంట్లో ముఠాలో మెంబర్లుగా పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, విజయవాడ సిపిగా ఉన్నటువంటి కాంతిరామ్ టాటా కానీ, విశాల్గొని డీసీపీ కానీ, వీళ్ళంతా కూడా మహిళల్ని కిడ్నాప్ చేసి కిడ్నాపర్స్లో మెంబర్లుగా ఉన్నారు. వాళ్ళని నిజంగా కూడా వాళ్ళని డిస్మిస్ చేసి వాళ్ళకి 4 సంవత్సరాలు జైలు వేస్తే తప్పితే పోలీసు వ్యవస్థ కూడా మరి దానికి ఒక కనువిప్పు కలగాలి. ఆంధ్రప్రదేశ్లో మరి శాంతి భద్రతలో ఇంకా మరి సమర్థవంతంగా ఉండాలంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉంది. మరి ఈ ఉత్సవానికి రాష్ట్రం నుంచి మరి లక్షలాది మంది రావటం జరుగుతుంది. ఏర్పాట్లు అంటే ఇవాళ ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరో కూడా ఇక్కడ ఏర్పాట్ల కోసం ఎవరు వచ్చేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ ఇస్తారు, ఆ మెసేజ్ తీసుకుని రాష్ట్రం మొత్తం మనం మరి గ్రామస్థాయి వరకు వెళ్ళాలి, మరి పార్టీని పటిష్టం చేసుకోవాలి, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మరి 10 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు, మరి ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి అన్ని రంగాలకు ముందుకు తీసుకెళ్తానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దేశ సైనికులుగా పనిచేయాలి. ఎవరికి వాళ్ళు కేవలం రక్షణ అంటే పోలీసు వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు కాదనమాట. పోలీసు వాళ్ళు 1,00,000 మందే ఉన్నారు. పోలీసు వాళ్ళనే అధికారులనే నేను బట్టలోపు తీసుకొడతాయని చెప్పేసి క్రిమినల్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అంటే వాళ్ళనే బట్టలోపు తీసుకొడతాయంటే వాళ్ళ అసోసియేషన్స్ కూడా మాట్లాడుతుంది. వాళ్ళు 1,00,000 మంది ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అనేక మంది ఉంటారు. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి నాయకులు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు క్రిమినల్ అని చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళే భయభ్రాంతులకు గురవుతున్నారు అన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక దేశ సైనికుడిగా ఉండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి. మరి పవన్ కళ్యాణ్ గారు రేపు ఇచ్చేటువంటి మెసేజ్ని మరి గ్రామ స్థాయిల వరకు కూడా అందరికీ తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి, దేశ రక్షణ కోసం మనం అందరం కూడా పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఆ స్టాండ్ తీసుకున్నారు. ఇవాళ నిజంగా ఈ రాష్ట్రం ఇవాళ శాంతి భద్రత విషయంలో కానీ రాష్ట్రం ఈ విధంగా ముందుకెళ్తుందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారే కారణము. ఆయనే ఆంధ్రప్రదేశ్కి ఆపద్ బాంధవుడు అనమాట.